రుణమాఫీ ఒక బోగస్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదన్నారు. అందుకే వారు రోడ్డెక్కుతున్నారన్నారు. రుణమాఫీ పూర్తిగా చేశామని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో, ఇంకెంతమందికి జరగాల్సి ఉందో సర్వే చేసి వివరాలు బయట పెడతామంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రుణమాఫీకి సంబంధించి జరుగుతున్న ఈ విధానాన్ని ఏం చెప్తారు, మీరేం చెప్పదలుచుకున్నారు? రుణమాఫీ ఒక బోగస్. ఈరోజు 31,000 కోట్లు అని చెప్పి కేవలం 17,000 కోట్లు రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ అయిందంటున్నాడు ముఖ్యమంత్రి. అందుకే నేను ముఖ్యమంత్రికి సవాల్ విసిరినా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, నీ నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోదామో చెప్పు, ఎక్కడన్నా రుణమాఫీ పూర్తి అయింది, మా ఊర్లో అందరికీ రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, నువ్వు కాలేదంటే రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇవాళ ఏ ఊర్లో పోయినా కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టినవు నువ్వు. ఇవాళ నీ ప్రభుత్వం ఏందండి, నువ్వు వడ్లకు బోనస్ అన్నావు, బోనస్ బోగస్, రైతు భరోసా బోగస్, రుణమాఫీ బోగస్. కాంగ్రెస్ పార్టీయే పెద్ద బోగస్గా తయారైంది. ప్రజలకు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. నువ్వేమన్నావు, అన్ని రకాల పంటలకు బోనస్ అన్నావు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. మొన్నటిదాకా ఏమన్నావు, నువ్వు రైతు భరోసా అసెంబ్లీలో చర్చించి వెంటనే ఇస్తా అన్నావు. అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ పెట్టలేదు. ఆగస్టు 3వ వారం వచ్చినా పెట్టుబడికి రూపాయి ఇవ్వకపోతేవి. రుణమాఫీ రుణమాఫీ అని ఊదరగొడితివి, 17,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటేవి. అంటే నువ్వు అంతా మాటలు తప్ప చేతల్లో నువ్వు అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఏ మంత్రి అయినా, ఈ ముఖ్యమంత్రి గారైనా, మీరు ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి, టైం మీరే పెట్టండి, డేట్ మీరే పెట్టండి, నేను వస్తా. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ 100% అయిందంటే నేను దేనికైనా సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాను. తదుపరి కార్యాచరణ ఏంటి, మీ నెక్స్ట్ కార్యాచరణ ఇప్పటికే మేము ప్రకటించినాం. గ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు రుణమాఫీ కాని వాళ్ళందరి చేత దరఖాస్తులు తీసుకుంటాం. ఆ దరఖాస్తులన్నీ జిల్లా కలెక్టర్లకు ఇస్తాం, గవర్నర్ గారికి ఇస్తాం, చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తాం. చివరి మనిషికి రుణమాఫీ అయ్యేంత వరకు, రైతులందరికీ రైతు భరోసా వచ్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ముఖ్యంగా మనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పాము. ఖచ్చితంగా అంటే రుణమాఫీ పూర్తి అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తను సవాల్ విసురుతున్నా, ముఖ్యమంత్రి ఎక్కడికి వచ్చినా కూడా నేను సవాల్కు సిద్ధం అని చెప్పేసి కూడా ఆయన మనకు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిద్దిపేట.